హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. చాలా అంటే చాలా కాదు, చాలా ఫుల్ హెడేక్తో ఉన్నానబ్బా. ఇది మొన్న నా చిన్నతనంలో నేర్చుకున్నానని చెప్పాను కదా, మా అమ్మ దగ్గర వంటకం. అదే ఆ రోజే చేశాను. కాకపోతే 2 వీడియోస్లో సపరేట్గా పెట్టొచ్చని ఇంకా అలా పెట్టలేదు. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 50 గ్రామ్స్ షుగర్ తీసుకోండి ఒక బౌల్లో. అందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ మైదా పిండి వేసుకోవాలి. ఆ మైదా పిండిలో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయింది కదా, ఒక 20-25 గ్రామ్స్ డాల్డా అనేది స్టవ్ మీద మరిగించుకొని ఈ మైదాలో కలుపుకోవాలన్నమాట. చూడండి, ఒక స్పూన్తో ఫస్ట్ కలుపుకోండి. అది చల్లగా అయిన తర్వాత షుగర్ సిరప్ ఉంది కదా, ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం, అది అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మొన్న చూపించింది హాట్, ఇదేమో స్వీట్, కానీ క్రిస్పీగా బాగుంటుంది. ఇది కూడా అంత స్వీట్ అనేది ఉండదు. ఇంకా డాల్డా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే పల్చన అయిపోతుంది కదా. మళ్ళీ అప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకోవాలి, మళ్ళీ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు, ఇవి మళ్ళీ గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయి. ఆ రోజు చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర అయితే గోధుమ పిండి లేదు. ఈ వర్షాలకి గోధుమలు ఆడించుకోవడం అవ్వలేదు, అందుకనేసని ఇంకా మైదాతో చేశాను. ఆ రోజు ఇలా కలిపేసుకున్నాను. పూర్తిగా కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మాత్రం రెస్ట్ ఇచ్చా. ఇంకా రెస్ట్ ఇచ్చిన తర్వాత బాగా ఒకసారి కలుపుకున్నాను. చిన్న గవ్వలు చేసుకోవడానికని చిన్న బాల్స్లో చేసుకున్నాను. నెక్స్ట్ పెద్దవి గవ్వలు చేయడానికనేసని అలా పెద్ద బాల్స్ చేసుకున్నాను. ఇవైతే పాలకాయలు. చిన్నప్పుడు నేను ఎక్కువగా ఇవే కొనుక్కొని తినేదాన్ని, నాకు చాలా ఇష్టం ఇవి. ఇలా పాలకాయలాగా కొంచెం చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ నేనే తిన్నానులేండి. నెక్స్ట్ కొంచెం పెద్దవి చేశాను కదా బాల్స్, అవనేవి ఇలా గవ్వలుగా చేసుకున్నాను. ఈ బల్ల అనేది అప్పుడు మా అత్తగారు చేయించారు షరాబుల దగ్గర మా ఊర్లో. ఎప్పుడో 12 ఇయర్స్ అయిపోయాయి, 13 ఇయర్స్ అయింది. నా దగ్గర ఏవైనా అంత త్వరగా వస్తువులు అనేవి పాడవ్వబ్బా. ఇగోండి చూపిస్తున్నాను కదా, అలా చపాతీ కర్రతో ఒత్తుకొని ఇలా గవ్వలుగా చేసుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రెష్గా చేసుకుందామనేసని ఒక 250 గ్రామ్స్ మైదా పిండి అనేది తీసుకున్నాను. అయినా ఎన్ని అయ్యాయి తెలుసా? పిండి తక్కువ అనుకున్నాను కానీ లేదు, చాలా అయ్యాయి. నాకైతే ఒక 1 వీక్ వరకు వచ్చాయి పిల్లలకి బ్రేక్ పెట్టడానికి. వాళ్ళకి ఇష్టమేలండి, ఎందుకంటే స్వీట్ అనేది ఎక్కువగా ఉండదు కదా, అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి, నాకు ఇవే అయ్యాయి. ఒక 10 ఎన్నో అయ్యాయి పెద్ద గవ్వలు. పాలకాయలు అవే చేసుకున్నాను. నెక్స్ట్ చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అవేమో మనకి స్వీట్ స్టాల్స్లో అమ్ముతారు కదా, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అలా చేసుకున్నాను. కాకపోతే ఇందులో షుగర్ ఉంది. మనం స్వీట్ స్టాల్లో తీసుకునేది వాళ్ళు ఫ్రై ముందు చేసేసి లాస్ట్లో పాకం పెడతారు. నేను అలా ఇంకా పాకం అనేది పెట్టలేదు. ఇదిగోండి, చిన్న బాల్స్తో నేను చేసేవి నాకు ఇవే అయ్యాయి. ఇలా మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్స్లో మనం చేసుకోవచ్చు. లిమ్కిన్ లాగా కూడా చేసుకోవచ్చు, మొన్న చూపించాను కదా అది. అలాగా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఈ ఫస్ట్ పెద్ద గవ్వలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం సిమ్ చేసేయండి, లేదనుకుంటే మాడిపోతాయి త్వరగా. ఎందుకంటే మైదా కదా, అందుకనేసని లోపల అనేది పచ్చిగా ఉంటుంది, వేగదు. మనకి వేగినట్టు అనిపిస్తుంది కానీ చల్లగా అయిన తర్వాత అది మెత్తబడిపోతుంది అనమాట గవ్వ. అందుకని బాగా హీట్ అయిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టైం కూడా ఎక్కువ పట్టదు, ఇది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా తర్వాత చిన్న గవ్వలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే పాలకాయలు కూడా వేసేసాను, ఫ్రై చేసుకొని. నాకు ఇవి చాలా ఇష్టం అబ్బా.
నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు ఈ పాలకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి పక్కకు తీసుకుంటున్నాను. ఇవి పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో చిన్న గవ్వలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో కలరు. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే టైం పడుతుంది కానీ బాగుంటాయి. కర్రీస్ అయినా ఇలాంటివి ఏవైనా ఫ్రై చేసుకోవడమైనా ఏవైనా. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు లాస్ట్లో పిక్ అనేది కనిపిస్తుంది వీడియో లాస్ట్లో. ఏంటి పిక్ అలా ఉంది, నువ్వు చేసింది ఒకటని అనుకోవద్దు. ఆ రోజైతే ఇలా చేశాను పిక్, అందుకని ఇలా తీసా. ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ.